వెల్కమ్ బ్యాక్. జల్లికట్టు కోసం తమిళులంతా ఏకమయ్యారు. తమ సంప్రదాయాన్ని నిలబెట్టుకున్నారు. అవసరమైతే ఆందోళనకు కూడా తెగబడ్డారు. కానీ ఇదే స్ఫూర్తిని మనం ప్రత్యేక హోదా కోసం అందిపుచ్చుకోవాలన్న డిమాండ్లు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అసలు జల్లికట్టుకు ఏపీ ప్రత్యేక హోదాకు మధ్య సంబంధం ఏంటి? ఆదుర్దా పడి అదే బాటలో అడుగులేశాక ఉద్యమం ఇలా దారి తప్పితే అప్పుడు పరిస్థితులేంటి? జల్లికట్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఉద్యమం. 6 రోజుల్లోనే ఆర్డినెన్స్ వచ్చేలా ఉద్యమించిన జల్లికట్టు ఉద్యమకారుల స్ఫూర్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా అంతా ఆదర్శనీయంగా తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు తమ రాష్ట్రాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఇదే రీతిలో ఉద్యమించాలని పిలుపునిస్తున్నారు. అయితే ఇక్కడే 2 ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు జల్లికట్టుకి దేశంలో ఉన్న ఇతర సమస్యలకు సంబంధం ఏమిటి అని. ఆందోళనకారులు సంఘటితంగా అడుగులేసి తమ సమస్యను పరిష్కరించుకున్నట్లు మిగిలిన సమస్యలను కూడా ఇదే రూట్లో పరిష్కరించుకోవటం సాధ్యమా అన్నది రెండో ప్రశ్న. జల్లికట్టును బేస్ చేసుకుని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని దాని ఆధారంగా ఉద్యమాలు చేయాలనుకోవటం ఒక రకంగా తప్పిదమే అవుతుంది. ఎందుకంటే జల్లికట్టు అన్నది ఒక సెంటిమెంట్ మాత్రమే. అది తమిళ సంస్కృతిలో ఒక భాగం మాత్రమే. వేల ఏళ్లుగా వస్తున్న సంస్కృతిని దశాబ్దాల కిందట పురుడు పోసుకున్న చట్టాలు శాసించడాన్ని జీర్ణించుకోలేక తమిళ తంబీలు తమ ఆక్రోశాన్ని ఇలా వెళ్లగక్కారు. తమ సంస్కృతిని పరిరక్షించుకునే క్రమంలో భాగంగా దానికోసం వాళ్లు పోరాడారు. అంతేకాదు ఆ పోరాటంలో కూడా ప్రభుత్వం తరపు నుంచి ఉన్న సానుకూలతలు సాధ్యాసాధ్యాల వల్ల ఆర్డినెన్స్ వరకు సాధించగలిగారు. ఇక బిల్లును కూడా ఏకగ్రీవంగా ఆమోదించేలా చేసుకోగలిగారు. ఇంకా చెప్పాలంటే అది తమిళనాడు కాబట్టి ఆ ఉద్యమానికి అంత రెస్పాన్స్ వచ్చింది. ప్రభుత్వం కూడా అంత వేగంగా స్పందించగలిగింది. కానీ అదే ఉద్యమ పంథాను అన్ని సమస్యలకు ఆపాదించి ఇవే ఫలితాలు సాధించాలనుకోవటం మాత్రం అపోహే అవుతుంది. కానీ జల్లికట్టు మీద జరిగిన ఉద్యమం మాత్రం ఎవ్వరికీ అంత ఆదర్శం కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జల్లికట్టు ఉద్యమం నుంచి స్ఫూర్తిని పొంది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఉద్యమం కోసం పోరాడాలంటూ వస్తున్న డిమాండ్లు ఏమాత్రం సబబు కాదు. ఎందుకంటే వాళ్లు చేసిన ఉద్యమం సంస్కృతి గురించి. కానీ ఏపీ ప్రత్యేక హోదా అన్నది కేంద్రం సమష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. తమిళులు తమ చరిత్రను నిలుపుకోవటం కోసం చేసిన పోరాట పంథాను యథాతథంగా ఏపీ భవిష్యత్తు కోసం అనుసరించాలనుకోవటం తప్పిదమే అవుతుంది. ఎందుకంటే పిడికి బియ్యానికి ఒకే మంత్రం వేసినా అది పనికిరాదు. అంతేకాదు సమష్టి కృషితో సమర్థ నాయకత్వంతో ముందుకు వెళ్లి సాధించుకోవాల్సిన ప్రత్యేక హోదా లాంటి అంశాన్ని ఇలా వేలాది మంది వారం రోజుల పాటు నానా హంగామా చేసి సాధించుకున్న జల్లికట్టు ఉద్యమ బాటలో సాధించాలనుకోవటం కూడా తప్పిదమే అవుతుంది. ఎందుకంటే నాయకుడు లేని జల్లికట్టు ప్రజా ఉద్యమం ఇప్పుడు అదుపు తప్పింది. మొదట్లో జల్లికట్టు కోసం అంతా కలిసి వచ్చారు. పార్టీలకు అతీతంగా చేతులు కలిపి ఒక్కటయ్యారు. విభేదాలు పక్కన పెట్టి గొంతు కలిపారు. కానీ ఒక్కసారి ఉద్యమం చేయి దాటిపోయాక దాన్నెవరూ కంట్రోల్ చేయలేకపోతున్నారు. దీంతో మొత్తంగా జల్లికట్టు ఉద్యమమే దారి తప్పింది. మరి గుడ్డిగా ఆ జల్లికట్టు ఉద్యమ బాటలోనే మనము అడుగులేసి ముందుకెళ్లాక ఇక్కడ ఉద్యమం అదుపు తప్పితే అసలుకే మోసం వస్తుందన్న సంగతి ఎందుకో కొంతమందికి అర్థం కావటం లేదు. వాస్తవానికి జల్లికట్టు ఉద్యమం ఉద్దేశం వేరు, దాని లక్ష్యాలు వేరు. కానీ ఏపీ ప్రత్యేక హోదా అంశం వేరు. ఈ రెండింటి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత వైవిధ్యం, విభిన్నత ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ రెండింటి సాధనను ఒకే ఘాటిన కట్టాలన్న డిమాండ్లు ఎంతవరకు సబబన్నది అవి చేస్తున్న వారికే తెలియాలి. జల్లికట్టు కోసం తమిళుల పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమే. దాన్నెవరూ కాదనరు. కానీ అంతకు మించిన పోరాట స్ఫూర్తి తెగువ తెలుగు వాళ్లలోనూ ఉన్నాయి. దశాబ్దాల కిందట అదే స్ఫూర్తితో తమిళుల నుంచి వేరుపడి తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారు. ఇప్పుడు కావాల్సింది మనకు అలాంటి స్ఫూర్తే గాని 6 రోజుల్లో ఆవిరైపోయిన ఆ అరవ స్ఫూర్తి కాదన్నది మరికొందరి నిపుణుల మాట. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిందే.
దానికి ఏ ఒక్కరూ వ్యతిరేకం కాదు. కానీ అంత పెద్ద మహోన్నత లక్ష్య సాధనకు ఈ జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలనుకోవటం మాత్రం సబబు కాదు. జల్లికట్టు ఉద్యమం మీద నిర్ణయం ఒక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే చాలు. పైగా అక్కడ ప్రతిపక్షాలు కూడా సానుకూలంగా ఉన్నాయి కాబట్టి బిల్లు ప్రవేశపెట్టిన నిమిషాల్లోనే అది ఆమోదం పొందింది. కానీ ప్రత్యేక హోదా అన్నది ఒక్క కేంద్రం చేతిలోనో లేదా పార్లమెంట్ చేతిలోనో ఉన్న అంశం కాదు. దానికి మెజారిటీ రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. ఆపై నీతి ఆయోగ్, కేంద్ర కేబినెట్ ఇలా ఎన్నో ప్రక్రియలు దాటి ఏపీకి ప్రత్యేక హోదా కావాలి. ఇలాంటి సమున్నత లక్ష్యం సాధించడానికి ఆవేశం ఒక్కటే కాదు, ఆలోచన కావాలి. అంతకు మించిన సమర్థ నాయకత్వం, రాజకీయ చతురత, కేంద్రంతో ఎప్పటికయ్యేది ప్రస్తుతం అన్నట్లు మెసులుతూ మనకు హోదా దక్కించుకునే వ్యూహరచన కావాలి. కానీ జల్లికట్టు ఉద్యమంలో ఒక్క ఆవేశం తప్ప ఇవేమీ లేవు. ఎక్కడి వరకు ఎందుకు, పోలీసుల దాడుల తర్వాత ఉద్యమం రెండుగా చీలిపోయిందంటే దానికి నాయకత్వ లోపం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. కానీ ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలు పెడితే అది సాధించే వరకు రవ్వంత కూడా ఎక్కడా తొణకకూడదు, వెనకకూడదు. మరి అంతటి సమున్నత లక్ష్యాన్ని సాధించాలనుకునేటప్పుడు ఇలాంటి చిరు ప్రజా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవటం సబబేనా అన్నది ప్రజలకు తెలియంది కాదు. ఇది వాళ్ళ